హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సోనీ. గణిత శాస్త్ర స్వభావానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఫస్ట్ వన్, గణితం అంటే పరోక్ష మాపనం అని పేర్కొన్న విద్యావేత్త బెల్, అరిస్టాటిల్, ఆగస్ట్ కోమ్టే, హెన్రీ పాయింకర్. ఆన్సర్ ఆప్షన్ 3, ఆగస్ట్ కోమ్టే. మ్యాథమెటిక్స్ అను పదం ఏ భాషా పదం నుంచి ఉత్పన్నమైనది? ఆప్షన్ 1 గ్రీకు, 2 లాటిన్, అరబ్, సంస్కృతం. ఆప్షన్ 1 గ్రీకు పదం. గణిత శాస్త్రానికి పునాది వంటిదిగా పేర్కొన్న శాస్త్రం విజ్ఞాన శాస్త్రం, తర్కశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం. ఆప్షన్ 2 తర్కశాస్త్రం. ఏఆర్ఎస్ మ్యాథమెటికా అను ఈ లాటిన్ భాషా పదానికి సమాన అర్థం నేర్చుకోవడం, గణిత కళ, తెలుసుకోవడం, సూక్ష్మ పద్ధతి. ఆప్షన్ 2 గణిత కళ. ఏఆర్ఎస్ మ్యాథమెటికా అను ఈ లాటిన్ భాషా పదానికి ఏఆర్ఎస్ మ్యాథమెటికా అనేది లాటిన్ భాషా పదం. దీనికి అర్థం గణిత కళ. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని గణితం గూర్చి వివరించిన వ్యక్తి. ఆప్షన్ 1 బెంజమిన్ పియర్స్, హెన్రీ పాయింకర్, లాక్, అరిస్టాటిల్. ఆప్షన్ 1 బెంజమిన్ పియర్స్. గణితంలోని అంశాలు ఈ హేతువాద విధానం ద్వారా కనుగొనబడ్డాయి. నిగమన, విశ్లేషణ, ఆగమన, సంశ్లేషణ. గణితంలోని అంశాలు ఈ హేతువాద విధానం ద్వారా కనుగొనబడ్డాయి. ఆప్షన్ 3 ఆగమన. నెక్స్ట్ వన్, గణితానుగమన సిద్ధాంతంగా పేర్కొనబడు హేతువాదం ఆగమన, సూత్రస్థాపక, నిగమన, సంశ్లేషణ. ఆప్షన్ 3 నిగమన. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత స్వభావానికి సంబంధించని అంశము. గణితం ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. గణితాంశాలు అమూర్తమైనవి. గణితంలో ఫలితాలు సరిచూసుకొనవచ్చు. గణితంలోని ఫలితాలు అనేవి సందిగ్ధమైనవి. వీటిలోని గణిత స్వభావానికి సంబంధించని అంశం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫలితాలు అనేవి సందిగ్ధమైనవి. ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. గణిత స్వభావానికి ఇది సంబంధించని అంశం. ఆప్షన్ 4. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని పేర్కొన్న విద్యావేత్త ఆగస్ట్ కోమ్టే, బెల్, అరిస్టాటిల్, బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆప్షన్ 3 అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని పేర్కొన్నది. గణిత బోధనలో ఈ క్రింది వరుస క్రమం ఏ విధానాన్ని తెలియజేస్తుంది? సంఖ్యామానం, వ్యవకలనం, భాగాహారం, భిన్నాలు. ఆగమన విధానాన్న, భావన నిచ్చెన పద్ధతిన, నిగమన పద్ధతిన, సంశ్లేషణ పద్ధతిన. ఆప్షన్ 2 అండి ఆన్సర్. భావన నిచ్చెన పద్ధతిని తెలియజేస్తుంది. సంఖ్యామానం, వ్యవకలనం, భాగాహారం, భిన్నాలు భావన నిచ్చెన పద్ధతిని తెలియజేస్తాయి.